నేపాల్ గత 2 రోజులుగా హిమాలయ దేశం నేపాల్ రాజధాని కాఠ్మండు నగరం నెత్తురోడుతోంది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కారు విధించిన నిషేధానికి వ్యతిరేకంగా అక్కడ వందలు వేల సంఖ్యలో యువత గళమెత్తింది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను లెక్క చేయకుండా రోడ్లెక్కింది. పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయింది. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్లను ప్రయోగించాయి. ఆందోళనకారులు కూడా బలగాలపై రాళ్లు, చెట్ల కొమ్మలతో దాడి చేశారు. దీంతో సైన్యం విచక్షణారహితంగా రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా 20 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 400 మందికి పైగా యువకులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై నిషేధం విషయంలో నేపాల్ ప్రభుత్వం దిగొచ్చింది. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం తొలగించింది. సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్ శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 8న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే గతంలో తీసుకున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాపై నిషేధం నిర్ణయం విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదని అన్నారు. జంజే నిరసనలతో హోరెత్తించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నేపాల్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నేపాల్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అవకాశంగా తీసుకుని ఆందోళనలు చేస్తున్న కొన్ని వర్గాల కారణంగా సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేశామని, కొన్ని నిషేధిత సోషల్ మీడియా ప్లాట్ఫారంల నుంచి వచ్చిన స్పందనలు నేపాల్ జాతీయ గౌరవాన్ని అవమానించాయని అన్నారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వెనుక ప్రధాన కారణాలు ఉంటాయని, ఈ విధంగా ఆందోళన చేయడం సరికాదని యువతకు సూచించారు. కాఠ్మండు పార్లమెంట్ ఎదుట పెద్ద సంఖ్యలో ఆందోళన నిర్వహించిన జంజెడ్ గ్రూప్ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వారికి ఊరట కలిగించింది. సంబంధిత సంస్థలకు సోషల్ మీడియా ప్లాట్ఫారాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. 3 రోజుల కిందట నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, ఎక్స్ తో పాటు మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫారాలపై నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఆందోళనల్లో పాల్గొన్న జంజెడ్ యువతను శాంతించాలని మంత్రి గురుంగ్ కోరారు. ఇక మరోవైపు ముందు జాగ్రత్తగా కాఠ్మండు సహా పొఖారా తదితర జిల్లాలు దేశ సరిహద్దుల వద్ద కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. భారత్ కూడా అప్రమత్తమైంది. ఇండో నేపాల్ సరిహద్దుల్లో సహస్ర సీమా బాల్ భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్లోని 7 జిల్లాలు, పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సీతామర్హి, మధుబని, అరారియా, సుపౌల్, కిషన్గంజ్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి సరిహద్దులను మూసివేసింది. నేపాల్ గత 2 రోజులుగా హిమాలయ దేశం నేపాల్ రాజధాని కాఠ్మండు నగరం నెత్తురోడుతోంది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కారు విధించిన నిషేధానికి వ్యతిరేకంగా అక్కడ వందలు వేల సంఖ్యలో యువత గళమెత్తింది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను లెక్క చేయకుండా రోడ్లెక్కింది. పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయింది. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్లను ప్రయోగించాయి. ఆందోళనకారులు కూడా బలగాలపై రాళ్లు, చెట్ల కొమ్మలతో దాడి చేశారు. దీంతో సైన్యం విచక్షణారహితంగా రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా 20 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 400 మందికి పైగా యువకులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై నిషేధం విషయంలో నేపాల్ ప్రభుత్వం దిగొచ్చింది. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం తొలగించింది. సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్ శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 8న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే గతంలో తీసుకున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాపై నిషేధం నిర్ణయం విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదని అన్నారు. జంజే నిరసనలతో హోరెత్తించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నేపాల్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నేపాల్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అవకాశంగా తీసుకుని ఆందోళనలు చేస్తున్న కొన్ని వర్గాల కారణంగా సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేశామని, కొన్ని నిషేధిత సోషల్ మీడియా ప్లాట్ఫారంల నుంచి వచ్చిన స్పందనలు నేపాల్ జాతీయ గౌరవాన్ని అవమానించాయని అన్నారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వెనుక ప్రధాన కారణాలు ఉంటాయని, ఈ విధంగా ఆందోళన చేయడం సరికాదని యువతకు సూచించారు. కాఠ్మండు పార్లమెంట్ ఎదుట పెద్ద సంఖ్యలో ఆందోళన నిర్వహించిన జంజెడ్ గ్రూప్ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వారికి ఊరట కలిగించింది. సంబంధిత సంస్థలకు సోషల్ మీడియా ప్లాట్ఫారాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. 3 రోజుల కిందట నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, ఎక్స్ తో పాటు మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫారాలపై నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఆందోళనల్లో పాల్గొన్న జంజెడ్ యువతను శాంతించాలని మంత్రి గురుంగ్ కోరారు. ఇక మరోవైపు ముందు జాగ్రత్తగా కాఠ్మండు సహా పొఖారా తదితర జిల్లాలు దేశ సరిహద్దుల వద్ద కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల వైఫల్యానికి
నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. భారత్ కూడా అప్రమత్తమైంది. ఇండో నేపాల్ సరిహద్దుల్లో సహస్ర సీమా బాల్ భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్లోని 7 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సీతామర్హి, మధుబని, అరారియా, సుపౌల్, కిషన్గంజ్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి సరిహద్దులను మూసివేసింది. నేపాల్ గత 2 రోజులుగా హిమాలయ దేశం నేపాల్ రాజధాని కాఠ్మండు నగరం నెత్తురోడుతోంది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కారు విధించిన నిషేధానికి వ్యతిరేకంగా అక్కడ వందలు వేల సంఖ్యలో యువత గళమెత్తింది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను లెక్క చేయకుండా రోడ్లెక్కింది. పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయింది. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్లను ప్రయోగించాయి. ఆందోళనకారులు కూడా బలగాలపై రాళ్లు, చెట్ల కొమ్మలతో దాడి చేశారు. దీంతో సైన్యం విచక్షణారహితంగా రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా 20 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 400 మందికి పైగా యువకులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై నిషేధం విషయంలో నేపాల్ ప్రభుత్వం దిగొచ్చింది. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం తొలగించింది. సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్ శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 8న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే గతంలో తీసుకున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాపై నిషేధం నిర్ణయం విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదని అన్నారు. జంజర్ నిరసనలతో హోరెత్తించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నేపాల్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నేపాల్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అవకాశంగా తీసుకుని ఆందోళనలు చేస్తున్న కొన్ని వర్గాల కారణంగా సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేశామని, కొన్ని నిషేధిత సోషల్ మీడియా ప్లాట్ఫారంల నుంచి వచ్చిన స్పందనలు నేపాల్ జాతీయ గౌరవాన్ని అవమానించాయని అన్నారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వెనుక ప్రధాన కారణాలు ఉంటాయని, ఈ విధంగా ఆందోళన చేయడం సరికాదని యువతకు సూచించారు. కాఠ్మండు పార్లమెంట్ ఎదుట పెద్ద సంఖ్యలో ఆందోళన నిర్వహించిన జంజెడ్ గ్రూప్ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వారికి ఊరట కలిగించింది. సంబంధిత సంస్థలకు సోషల్ మీడియా ప్లాట్ఫారాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. 3 రోజుల కిందట నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, ఎక్స్ తో పాటు మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫారాలపై నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఆందోళనల్లో పాల్గొన్న జంజెడ్ యువతను శాంతించాలని మంత్రి గురుంగ్ కోరారు. ఇక మరోవైపు ముందు జాగ్రత్తగా కాఠ్మండు సహా పొఖారా తదితర జిల్లాలు దేశ సరిహద్దుల వద్ద కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. భారత్ కూడా అప్రమత్తమైంది. ఇండో నేపాల్ సరిహద్దుల్లో సహస్ర సీమా బాల్ భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్లోని 7 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సీతామర్హి, మధుబని, అరారియా, సుపౌల్, కిషన్గంజ్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి సరిహద్దులను మూసివేసింది. నేపాల్ గత 2 రోజులుగా హిమాలయ దేశం నేపాల్ రాజధాని కాఠ్మండు నగరం నెత్తురోడుతోంది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కారు విధించిన నిషేధానికి వ్యతిరేకంగా అక్కడ వందలు వేల సంఖ్యలో యువత గళమెత్తింది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను లెక్క చేయకుండా రోడ్లెక్కింది. పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయింది. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్లను ప్రయోగించాయి. ఆందోళనకారులు కూడా బలగాలపై రాళ్లు, చెట్ల కొమ్మలతో దాడి చేశారు. దీంతో సైన్యం విచక్షణారహితంగా రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా 20 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 400 మందికి పైగా యువకులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై నిషేధం విషయంలో నేపాల్ ప్రభుత్వం దిగొచ్చింది. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం తొలగించింది. సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్ శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 8న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే గతంలో తీసుకున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాపై నిషేధం నిర్ణయం విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదని అన్నారు. జంజర్ నిరసనలతో హోరెత్తించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నేపాల్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నేపాల్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అవకాశంగా తీసుకుని ఆందోళనలు చేస్తున్న కొన్ని వర్గాల కారణంగా సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేశామని, కొన్ని నిషేధిత సోషల్ మీడియా ప్లాట్ఫారంల నుంచి వచ్చిన స్పందనలు నేపాల్ జాతీయ గౌరవాన్ని అవమానించాయని అన్నారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వెనుక ప్రధాన కారణాలు ఉంటాయని, ఈ విధంగా ఆందోళన చేయడం సరికాదని యువతకు సూచించారు. కాఠ్మండు పార్లమెంట్ ఎదుట పెద్ద సంఖ్యలో ఆందోళన నిర్వహించిన జంజెడ్ గ్రూప్ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వారికి
ఊరట కలిగించింది. సంబంధిత సంస్థలకు సోషల్ మీడియా ప్లాట్ఫారాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. 3 రోజుల కిందట నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, ఎక్స్తో పాటు మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫారాలపై నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఆందోళనల్లో పాల్గొన్న జంజడ్ యువతను శాంతించాలని మంత్రి గురుంగ్ కోరారు. ఇక మరోవైపు ముందు జాగ్రత్తగా ఖాట్మండు సహా పొఖారా తదితర జిల్లాలు దేశ సరిహద్దుల వద్ద కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. భారత్ కూడా అప్రమత్తమైంది. ఇండో నేపాల్ సరిహద్దుల్లో సహస్ర సీమా బాల్ భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్లోని 7 జిల్లాలు, పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సీతామర్హి, మధుబని, అరారియా, సుపౌల్, కిషన్గంజ్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి సరిహద్దులను మూసివేసింది.